మాజీ సీఎం జగన్ పోస్టులపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్త ఇంటిపై పడి దాడి చేస్తే జగన్ సమర్థిస్తున్నాడని బుద్దా వెంకన్న మండిపడ్డారు. అతని అరెస్టుని ఖండిస్తూ జగన్ ఎక్స్లో పోస్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఎవరి ఇళ్ల మీద పడి దాడి చేసినా పోలీసులు అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదు జగన్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ తన అవినీతి పత్రికలో జగన్ అబద్ధాలు రాయిస్తున్నాడని అన్నారు. అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో అతని పాలన ఏంటో ప్రజలు చూశారని, చంద్రబాబుపై వేలు చూపించే జగన్కు తన 4 వేళ్లు తన వైపు చూపిస్తున్న విషయం తెలుసుకోవాలన్నారు. జగన్ అరాచకాల్ని తట్టుకోలేక ప్రజలే 151 నుంచి 11కి దించి కూర్చోబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది కానీ సరే ఆయన రాసింది మనం చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం అంటే ఆయన చంద్రబాబు గారి కాసి 1 ఏళ్ళు చూపిస్తే ఆయన కాసి 4 ఏళ్ళు చూపిస్తారు. అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఓన్లీ ఒకే ఒక దాని మీద, ఒకే ఒక స్లోగన్ మీద జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేం బాబోయ్. నిన్న విరూపాక్షి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే వెంటనే దాని మీద ట్విట్టర్లో మాట్లాడారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మేనకల్లుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త గురునాథ్, అలాగే సంఘాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి మధ్యలో వాళ్ళ వ్యక్తిగతంగా ఒక దోషంలో జరిగింది. మాట్లాడుకున్నారు ఫోన్లు. వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షికి తెలపడంతో ఆయన శనివారం రాత్రి తన కుమారుడు చంద్రశేఖర్ భారీగా అనుచరులతో కలిసి ఆ గురునాథ్ మీద దాడి చేయడమే కాకుండా ఇల్లంతా చిందరవందరం చేశారు. పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళాడు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తులకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అరే క్లియర్గా కనబడుతుంది దాడి చేసినటువంటి విధానం. దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14, ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమాండ్కి ఎవరు పంపిస్తారండి? రిమాండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తారా? జడ్జి గారు పంపిస్తారు. ప్రభుత్వం రిమాండ్కి పంపిస్తుందంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి మేము తప్పుడు కేసు పెట్టలేదు కదా. మేము అక్కడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో గురునాథం ఆ కేసు పెట్టాడు. పార్టీకి కూడా తెలియదు. కేసు పెడితే దాని మీద యాక్షన్ కేసు పుటప్ చేశారు పోలీసు వారు చేస్తే ఆయనకి జడ్జి గారికి తెలుసు అది రిమాండ్ వేయాలా లేదా బెయిల్ ఇవ్వాలా, ఏం చేయాలో. అది రిమాండ్కి పంపించే కేసు. రిమాండ్కి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో రిమాండ్కి పంపించారని ట్వీట్ చేస్తారండి. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన అంటారండి.